హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శాండీ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది ఒక హల్దీ సెరమనీ అనమాట. మా ఫ్రెండ్ది. నేను అంతకుముందు మీకు ఎంగేజ్మెంట్ షాపింగ్లో చూపించాను కదా, తనే అనమాట. తనది మ్యారేజ్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే మైలపూలు పోస్తున్నారు. యాక్చువల్గా అందరికీ ఐడియా ఉంటుంది మైలపూలు తీయడము. నాకు దాని గురించి పెద్దగా తెలియదు కానీ పెళ్లి కూతురికి జిష్టి తీసేసి మైలపూలు పోసి జిష్టి తీస్తుంది అని మాత్రం తెలుసు. అది నిజమో కాదో, మరి అది కరెక్టేనా కాదా కూడా మీరే చెప్పండి. ఒకవేళ తప్పైతే మాత్రం కామెంట్ చేయండి. నాకు తెలిసింది ఇంతే. ఇక్కడైతే మైలపూలు స్టార్ట్ అయిపోయినాయి. యాక్చువల్లీ ఇది మాకు కూడా చేస్తారు కానీ ఇది ప్రాసెస్ వేరే ఉంది. కొంచెము ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. ఇక్కడైతే ఇలా ఫస్ట్ పెళ్లి కూతుర్ని రెడీ చేసే ముందు మైలపూలు తీసి తర్వాత హల్దీ చేసి తర్వాత మంగళ స్నానము. సో అందుకనేసి స్టార్ట్ అయిపోయారు. ఇలా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ అయితే నాకు ఏంటిది ఎలా చేయాలో తెలియలేదు. ఇక్కడ మిస్టేక్ అయింది. పాపం వాళ్ళ అమ్మమ్మ అయితే అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తుంది కానీ మనకు తెలియదు కదా. మనకు వచ్చేసినట్టు చేసేసినాం. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బోనీతి నువ్వు ఇక బయటికి అనేసి అంటుంది. యాక్చువల్గా రింగులోకి ఇంకొకరు ఎంటర్ అయ్యాక మనం కాళ్ళు బయట పెట్టాలంట. ఇది నాకు తెలీదు. వీళ్ళు ఇలా 4 చెంపులు పెట్టి ఒక రింగ్ లాగా తయారు చేశారు కదా, అందులోకి ఇంకొకరు ఎంటర్ అయ్యాకే మనం బయటికి వెళ్ళాలంట. హల్దీ డెకరేషన్ ఇది చాలా బాగుంది. డ్రెస్ కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. ఐ మీన్ హల్దీకి రొటీన్గా ఎల్లో కాకుండా డిఫరెంట్గా ట్రై చేసింది. చాలా బాగా అనిపించింది. పెళ్లి కూతురు ప్రతి ఒక్కరికి ఇవి మెమరబుల్ మూమెంట్స్. చాలా వరకు నాకు తెలిసినంత వరకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా అనేసి. మీకు కూడా అలానే అనిపిస్తుందా? మా అప్పుడు ఇవన్నీ ఏం లేవు, ఇంత డెకరేషన్ లేదు, అసలు ఇవేం లేవు. జస్ట్ ఫొటోస్, మంగళ స్నానాలు అంతే. ఇప్పుడేమో మంచిగా హల్దీ, సంగీత్ ఇవన్నీ అనిపిస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం ఏమైందంటే హల్దీ కొంచెం లేట్గా అయింది. సో ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం అందరము. కానీ పర్లేదు, బాగానే అయింది కానీ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు అంతే. హల్దీ అయిపోయేసరికి నైట్ అయిపోయింది అనమాట. సో ఫాస్ట్గా పెళ్లి కూతురుని అయితే చేసేసారు. ఇంకా హల్దీ అయిపోయి మంగళ స్నానం అయిపోయేసరికి పాపం లేట్ అయిపోయింది. ఇక్కడ ఉన్నామే మా అక్క వాళ్ళ పాప అన్నమాట. తను నా తోటి కోడలు. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో తను చూసే ఉన్నారు కాబట్టి తనకి తెలిసే ఉంటుంది. మా పాప బాబు ఇద్దరు పడుకుని పోయారు అప్పటికే. అందుకనేసి వాళ్ళు ఇక్కడ వీడియోలో లేరు. హల్దీ అయిపోగానే మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశారు. మా అక్క, మా బావ. మంగళ స్నానాలు అయిపోగానే ఫాస్ట్గా పెళ్లి కూతురుని వేసి నేను బట్టలు పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఎక్కువసేపు ఇవ్వలేదు. ఫైనల్గా పెళ్లి కూతురుని వేసేసారు. ఇంకా నేను కూడా బట్టలు పెట్టేసి వెళ్ళిపోయాను. లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెమరబుల్ మూమెంట్ కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి